చెప్పమని. లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరాన పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు పట్టరాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. విన్నారు కదా, ఇది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం. సో ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండు, సోషల్ మీడియాలో లైక్ కొడితే 10 రూపాయలు, కామెంట్ పెడితే 100 రూపాయలు, పొగిడితే 1000 రూపాయలు. ఎందుకు ఇంత బహిరంగంగా కూడా అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పిండంటే దీంట్లో కొన్ని కోలమానాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చాలా సందర్భాలలో చాలామంది ప్రసంగాలు చేస్తారు, లేదా కొన్ని పరిస్థితుల రీత్యా వాళ్ళక్కడ సమస్యలు ఉంటే పూర్తి స్థాయిలో పోరాటం దిశగానో లేకపోతే ఇతరత్ర చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇది అసెంబ్లీ అండి, ఈ అసెంబ్లీలో ఏంది అంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ విషయం కావచ్చు, అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కావచ్చు, లేదా అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ను ఎట్లా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి సంబంధించి రాబడి, దాంతోపాటు పెట్టుబడి వ్యయం ఎంత, దాంతోపాటు మూలధనం ఎంత, దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎమర్జెన్సీ సమస్యలు ఏంది, తాత్కాలిక సమస్యలు ఏంది, ఈ అన్ని అంశాలను కూడా మాట్లాడాల్సింది పోయి ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో లైక్ కొడితే 10 రూపాయలు, కామెంట్ పెడితే 100 రూపాయలు, పొగిడితే 1000 రూపాయలు అని చెప్తే ఈ తెలంగాణలో ఉన్న 80 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ తెలంగాణలో ఉన్న 80 లక్షల మంది కూడా ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక లైక్ కొడితే, ఒక కామెంట్ పెడితే 100 రూపాయలు, పొగిడితే 1000 రూపాయలు అంటే పూర్తి స్థాయిలో అందరూ కూడా మొబైల్ పట్టుకునే కామెంట్లు పొగుడుకుంటూ కూర్చుంటారు కదా, వాళ్ళకు పెద్ద అవసరం లేదు కదా. వాళ్ళు పూర్తి స్థాయిలో పొగుడుతానో, కామెంట్ పెడతానో, లేకపోతే ఇతరత్ర చేస్తానో అదే కావాలి అనుకుంటే ఇక ఉద్యోగాలు అవసరం లేదు కదా. మరి మీరు చెప్పే లెక్కన అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎంత తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడో ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఇంకో అభద్రతా భావం కూడా ఉన్నది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఏ సోషల్ మీడియా బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చిండో ముఖ్యమంత్రి, అదే సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయాలు, కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న నిర్ణయాలు తీసుకున్నది. దాంట్లో మరీ ముఖ్యంగా హైడ్రా కావచ్చు, భూసేకరణ లగచెర్ల అనే ఇష్యూ కావచ్చు, దాంతోపాటు మూసీ సుందరీకరణ కావచ్చు, వెలుగుమట్ల ఎపిసోడ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా కనిపించే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇగో ఇట్లా మాట్లాడతాను అనుకోవచ్చు. ఒకవేళ నిజంగానే అట్లా చేస్తున్నారు అనుకో, ఆ అంశాలు కూడా కొన్ని వెబ్సైట్లో లేకపోతే ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి వేసిరో అదన్నా చెప్పాలి కదా. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తున్నారని మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా. ఆ 100 రూపాయలు ఏంది ఆయన భాషలో చెప్పాలంటే ఆ 100 రూపాయల సంగతి ఏందో ఆయనే బయట పెడితే అయిపో కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకు దరిదాపు నెలకు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తలేరు. కేవలం మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల చేత ప్రమోషన్లు చేయించుకోలే, అది అందరికీ తెలిసిన విషయమే కదా. దాంట్లో ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక మాట కూడా మాట్లాడండి, ఒకసారికి చూడుర్రి, ఇది కూడా వినుర్రి. మళ్ళీ ఏంటంటే మా పిల్లలు నేనే కాదు, మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలు అందరినీ గ్రౌండ్ లో తీసుకెళ్లి క్రీడాకారులుగా మేము మారుతామంటే మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా? సరే ఓకే, అద్భుతంగా చెప్పిండు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దీంట్లో ఓకే సరే, ఆయన భాషలో 1000% ఏకీభవిస్తాం. గతంలో కేసీఆర్ యొక్క మనవడు అంటే కేటీఆర్ యొక్క కుమారుడికి సంబంధించి ఆయన ఏదైనా అధికారిక కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా దేవస్థానానికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి చేసినా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే ఏ విధంగా ట్రోల్ చేసిళ్ళు. ఒక గ్రీన్ ఛాలెంజ్లో మొక్క నాటినా అది ట్రోలింగ్ అయిపోయింది. ఎక్కడైనా ఒక స్కూల్కు సంబంధించి గెస్ట్గా లేకపోతే స్కూల్కు సంబంధించి వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా తినే ఆహారం కానీ లేదా టాయిలెట్లను కానీ అక్కడ పందులు వస్తున్నాయని చెప్పేసి అన్నింటి రకాలుగా చూసి చెలించిపోయి అక్కడ దాన్ని డెవలప్మెంట్ కోసం ఫండింగ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసినా ట్రోల్ చేసిళ్ళు. కానీ ఇలా మన వరకు వచ్చేటాలకు ఒక నీతి, పరుల వరకు వచ్చేటాలకు మరో నీతి అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా లేదా విపక్ష హోదాలో ఉన్న పొలిటికల్ లైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి విమర్శలు రావడం అనేది సహజం. అది కుటుంబ పరంగా, వ్యక్తిగత పరంగా పోతే ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది. మరి గతంలో కేసీఆర్కి సంబంధించిన మనవడు హిమార్ష
ఆయన ఏది చేసినా ట్రోల్ చేసేసారు కదా. హిమాన్ష దగ్గినా తుమ్మినా రోడ్డు మీదకి వచ్చినా నడిచినా ట్రోల్ చేసేది కదా. పాపం ఆ పిల్లగాడు ఏం చేశాడు, రాజకీయంతో సంబంధం లేదు కదా. ఆయన ఒక ఏంది అంటే ప్రైవేటుగా కొంతమంది వ్యక్తులతో కలిసి స్కూల్కు సంబంధించి డెవలప్మెంట్ చేశారు, ఓ మొక్క నాటినా చేసారు కదా. మరి దానికేం సమాధానం? దానికైతే సమాధానం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కుటుంబ సభ్యులకు వచ్చేటాలకు ఎవరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మనవడు తప్ప ఎమ్మెల్యేల కొడుకులో, ఎంపీల కొడుకులో, మినిస్టర్ల కొడుకులో మీకు ఫుట్బాల్ కోర్టులో కనబడ్డారా? వాస్తవాన్ని మనం మాట్లాడుకుందాం, రియాలిటీ. నాకైతే కెమెరాలో ఆచూకీ ఎటు తిప్పినా కూడా 360 degrees ఎక్కడ తిప్పినా కూడా కనవాలి. ఆడున్నా కూడా సారే అందరినీ అధికారులను కూడా పక్కసారి అనుకుంటున్నట్టు కూడా ఇంకా కూడా ఆ విజువల్స్ ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఈ మెస్సీ వచ్చినప్పుడు చూడు, ఆగో వాళ్ళ పిల్లల్ని మనవన్ని వీళ్ళ పిల్లల్ని ఎవరిని తీసుకెళ్ళలే అండి. ఇది రియాలిటీ. మీరు అగ్రి అయినా కాకపోయినా అది ఒకసారి సమాజానికి చూపెట్టుర్రి. మీరు ఎవరెవరిని తీసుకెళ్ళిలో ఆ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆ వీడియో క్లిప్ ఉంటుంది కదా, ఆ వీడియో క్లిప్ను ఒకసారి చూపెట్టండి. ఎందుకంటే సమాజం నమ్మాలన్నా, పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మాలంటే, వాస్తవాలు ఏంటిది అనేది సమాజానికి తెలవాలంటే మీరు ప్రతి ఒక్కటి కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఏ పిల్లల్ని తీసుకెళ్ళలే, మీ మనవని మాత్రమే తీసుకెళ్ళాలి. మీ కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళి ఆ గ్రౌండ్లో అడుగుపెట్టింది. ఇది రియాలిటీ, ఇదే నిజం, ఇదే వాస్తవం. కాదంటే మీరు చెప్పే మాట ఇది మళ్ళొక్కసారి నేను వినిపిస్తా, లేదు రంజిత్ ఇది మీరు చెప్పేది అవాస్తవం, ఇది అబద్ధం, నువ్వు చెప్తున్నది అబద్ధం, ఇగో నేను వీళ్ళని తీసుకెళ్ళినా అంటే చూపెట్టండి. అదన్న నేను మళ్ళీ రేపు పొద్దుగల మార్నింగ్ న్యూస్లో ఇక్కడే చదువుతా. ఒకసారి మీరు మళ్ళీ నువ్వు ఇగో మా పిల్లలు నేనే కాదు, మా పిల్లల్ని, నా మనవన్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లలందరినీ గ్రౌండ్ లో తీసుకెళ్లి క్రీడాకారులుగా మేము మారుతామంట. మీ మనవన్ని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా? ఇక్కడ రియాలిటీ ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి మనవడు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మెస్సీ వచ్చినప్పుడు వెళ్ళిళ్ళు. మినిస్టర్ల కొడుకులు లేరు, ఎమ్మెల్యేల కొడుకులు లేరు, ఎమ్మెల్సీల కొడుకులు లేరు, ఎంపీల కొడుకులు లేరు. గ్రౌండ్లో మాత్రం కనబడలే, కేవలం వాళ్ళ మనవడు మాత్రమే కన. సరే క్రీడాకారుడుగా తయారు చేద్దాం అనుకున్నాం, అది మంచిదే, మేమేం వద్దంటలేము, దాన్ని ఏం స్వాగతిస్తలేం. క్రీడాకారుడిగా తయారు చేయి, లేదా పొలిటీషియన్గా తయారు చేయి, లేదా ఆఫీసర్గా తయారు చేయి, ఓ డాక్టర్గా తయారు చేయి, ఓ యాక్టర్గా తయారు చేయి, ఓ లాయర్గా తయారు చేయి, దాన్ని ఎవరు కాదంటలేరు. కానీ చెప్పే విధానం ఉన్నది చూడు, దాంట్లో వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినా వాళ్ళ ఏ పిల్లలు రాలే అక్కడికి. ఇది రియాలిటీ. ఉంటే రేపు పొద్దుగాల వీడియో పంపిరి, నేనే దాన్ని చదువుతా. ఇక ఇంకొక విషయం, ఇక ఇది చూడురి. అయితే ఈ విషయంలో